మీకు అమ్మగా మీరు అంటే మీకు పిల్లలు ఉన్నారు మేడం. మీకు ఒక అమ్మకు విషయం అంటే విజయమ్మ గారి పరిస్థితి చూడండి. అబ్బాయి ఏమో ఒకటి, అది షర్మిల ఏమో ఒక పార్టీ. ఈ షర్మిల గారు వెళ్ళి ఓడించేసినట్టుగా నాకు అనిపించింది. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఒక తల్లి మనసు, విజయమ్మ గారి అంటే పరిస్థితి మీరు నన్ను చాలా చాలా చిక్కు ప్రశ్న వేస్తున్నారు. తల్లి అంటే మనసు వేరు, రాజకీయ తల్లి మనసు వేరు. ఆహా, అలాగండి. నేను తల్లి మనసుగా ఆలోచన, రాజకీయ తల్లి మనసు వేరనమాట. కాబట్టి రాజకీయ తల్లి మనసు కనుక్కోవాలంటే మీరు తెలివిగా నన్ను అడగడం ఏంటంటే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో వచ్చాను కాబట్టి నేనేమైనా రాజకీయ తల్లినేమో అనుకుంటున్నారు మీరు. నేనే ఇంకా రాజకీయాలలో బుడిబుడి అడుగులు వేస్తున్నాను. ఎల్కేజీ కూడా లేదండి, ఇంకా అడ్మిషన్ దొరకలేదు. ఇక్కడ క్రచ్లో ఉన్నాను నేను, ఇంకా క్రచ్లో ఉన్నాను. మీకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే విజయమ్మ గారు రాజకీయ తల్లి గారు, వారినే మీరు అడిగి కనుక్కోవాలి. వారికి ఉన్నంత అనుభవం, ఎందుకంటే ఆవిడ ఒక మహారాజకీయ నాయకుడికి భార్య, అదే ఇంట్లో రాజకీయంగా ఉన్న వాళ్ళకి వదిన, దాని తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వారి తల్లి, అత్తగారు. ఆవిడ పోషించినన్ని రంగాలు నేను పోషించలేదు ఇంకా. కాబట్టి నాకు దాని సమాధానం నా దగ్గర ఉందని నేను అనుకోవట్లేదు. నేను మీ తల్లి మనసు అనుకున్నాను, కానీ ఇంకొక రాజకీయ తల్లి, రాజకీయం తెలిసిన తల్లి, అది నేను ఊహించలేదు మేడం. అయితే ఇంకా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చూస్తే ఆయన సూపర్ 6 అని ఇద్దామని అనుకున్నారండి. తీరా చూస్తే అక్కడ డబ్బులు లేవు. సూపర్ 6 అనే ఏదో గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తాను, బస్సు ఫ్రీ అని చెప్పారు మా. తీరా చూస్తే డబ్బులు అక్కడ ఏం లేవండి. తల్లికి వందనం అని చెప్పేవన్నీ చూస్తే, శ్వేతపత్రాలన్నీ చూస్తే పోలవరం లేదు, అమరావతి లేదు, ఇవన్నీ చాలా ఇబ్బందులుగా ఉందండి. ఇది ఊహించిన విషయమే. ఎందుకంటే ఏ విధంగా అయితే ఎడాపెడ జగన్ గారు చక్కగా డబ్బులు ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన డబ్బులే కానివ్వండి, సెంటర్ పంపించిన డబ్బులే కానివ్వండి, మీరు కనుక పాత బడ్జెట్లు తీస్తే ఆంధ్ర రాష్ట్రానికి అప్పుడు వారు పంపించిన డబ్బులే కానీ ఇవన్నీ కూడా మరి అక్కడ ఏమీ లేదు అని అంటే మరి ఎక్కడెక్కడ వెళ్ళిందో ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కష్టమే. మరి వారు అంత సులువు కాదు. కనీసం ఇప్పుడేదో ఈ బడ్జెట్ లో కాస్త ఇచ్చినందుకు ఏమైనా ఊరట కలగాలేమో పాపం. కాస్త ఇప్పుడు ఏదో అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు కదా. ఇంకంతే ఇక్కడ నుంచి మళ్ళీ అని ఇటుక పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించుకోవడమే. ఏం చేస్తాం చెప్పండి. ఒక్కొక్క రాష్ట్రానికి కొంతమంది ఇలా పట్టుకుంటారు అన్నమాట. వాళ్ళు అలా తాగేస్తూ తినేస్తూ ఉంటారు. మన అభ్యుదయం పదంలో వెళ్ళాలంటే తప్పదు, మళ్ళీ కింద నుంచి పునాదులు వేసుకుంటూ రావాల్సి. నేను చంద్రవర్ధన్ గారిని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు, మన రూల్స్ రెగ్యులేషన్స్ కాకుండా ప్రజలకు ఏం కావాలో ఒకసారి రూల్స్ పక్కన పెట్టవలసి వస్తుందని ఆ విషయం లోకేష్ గారి విషయంలో చెప్పాను అన్నారండి. ఏంటని అడిగానండి. అడిగితే ఒక 25 క్యాండిడేట్స్కి మెడికల్ సీట్ రాలేదటండి. ఇమీడియట్గా 1 డేలో ఆయన ఏంటంటే వాళ్ళకి ర్యాంక్ ఈ అని ఇచ్చారటండి. వాళ్ళకి ర్యాంక్ ఈ అని ఇస్తే కుదరదు, మార్కులు ఇవ్వాలటండి. ఇమీడియట్గా ఈయనకి మార్కులు వేయించి పంపించారట. 25 మెడికల్ సీట్లు వచ్చినాయండి. ఎందుకంటే మీకు కూడా హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. అలాగే కువైట్లో ఆవిడ బాధపడుతుంటే వాళ్ళేమో ఆ బాధల నుంచి మళ్ళీ అతన్ని రప్పించారట. అంటే అలాగే హెల్ప్ చేయాలి రాజకీయ నాయకులు అంటే, మినిస్టర్లు అంటే రూల్స్ రెగ్యులేషన్స్ చూడకూడదని అన్నారండి లోకేష్ గారి విషయంలో. అయ్యా మీకు మాట చెప్తానండి, మీరు పేర్లు తీసుకుంటున్నారు, నేను పేర్లు తీసుకోదలుచుకోవట్లేదు. ఓకే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏ సివిల్ సర్వెంట్ అంటే బ్యూరోక్రాట్ అక్కడ రాజకీయ నాయకులకు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేశారు, ఇలా నేను ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ నా కాన్స్టిట్యున్సీ పనులు మానేసి నేను ఒక గూఢచారి కంపెనీని ఓపెన్ చేసుకుంటే తప్ప మీరు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉండదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు, అసలు ఇది ఎంతపాటి నిజము, ఇది ఎంతపాటి నిజం కాదు, ఫస్ట్ ఇక్కడి నుంచి విశ్లేషణ నేను మొదలు పెట్టాలి. కాబట్టి ఎవరెవరి రాష్ట్రంలో వాళ్ళు ఏం చేశారు, ఎందుకు చేశారు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం రాజకీయ పరంగా. ఎందుకంటే ఏ రాజకీయ ప్రశ్నకు నేను సమాధానం ఇచ్చేటప్పుడు అది ఎంత పాడు నిజము అనేది నేను నా వరకు రూఢీ చేసుకుంటే తప్ప నేను దాని మీద విమర్శను చెప్పనండి. మరి తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మనం చూస్తున్నామండి. ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్తున్నారు, కొంతమంది బీజేపీలోకి వస్తున్నారండి. ఏంటంటే భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు? మీరే చెప్పేశారు కదండి, మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? అంటే ఇందులోకి వెళ్ళిపోయారు, అందులోకి వెళ్ళిపోయారు, అంతా వెళ్ళిపోయాక ఇంకే ఉంటుందండి. మళ్ళీ భవిష్యత్తుని కింద నుంచి తయారు చేసుకోవడం ఉంటుందండి. అవుతుందంటారా అలాగా?
తయారు చేయగలరు అంటారా అని. కేసీఆర్ గారు ఉమ్. ఏదైనా చేసేసేటట్టుగా మాట్లాడతారు కదండి. ఒక కాల్పాలు ఒక చిన్న క్రోసింగ్ తోటి ఆ, వారు కోవిడ్ ని ట్రీట్ చేసేస్తారు. ఆ, మీకు తెలుసా, కొత్తలో అన్నారు కదా, ఇలా అంటాను నేను, కోవిడ్ వెళ్ళిపోతుంది, ఆ, ఆ? చెప్పాలి. సరిహద్దుల నుంచే వెళ్ళిపోతుంది, మా ఎంపీలు చాలు దాన్ని తరిమేస్తారు బయటికి అన్నారు. కరెక్ట్ గా కొన్ని రోజుల తర్వాత క్రోసిన్ వేసుకుంటే తగ్గుతుందంట, ఎవరో సైంటిస్ట్ చెప్పాడని అన్నారు. కాబట్టి ఆయనకు చాలా శక్తులు ఉన్నాయి, విపరీతమైన శక్తులు ఉన్నాయి. అన్ని శక్తులు ఉన్న కేసీఆర్ గారు ఏమో చేస్తారేమో, మళ్ళీ మొదలు పెడతారేమో. వారి అబ్బాయి, వారి కూతురు, వాళ్ళందరూ చాలా పెద్ద గ్యాంగ్ కదండి, గ్యాంగ్ లీడర్. ఏమన్నా చేయొచ్చు వారు, మనకు చెప్పలేము, కాలం కదండి, ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు ఇక ఈ కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది మేడం? ఇన్ని రోజులు మీరు చూసారు, ఇది ఎలా ఉందంటారు మీ యొక్క అబ్జర్వేషన్ లో కాంగ్రెస్ పరిపాలన? మీరు ఇందాక చెప్పారు చూసారా, జగన్ గారు అంతా ఖాళీ చేసేసి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేదంటున్నారు అని. మరి రేవంత్ రెడ్డి గారు, మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా పాప అదే అంటున్నారు 6 నెలల నుంచి. వాగ్దానాల ధాడ్ 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 అని చేశారు. మా రాహుల్ గాంధీ లాగా ఫటాఫట్ టకాటక్ పటాపట్ ఇవి వాడుతూ ఉంటారు అనమాట వీళ్ళు ఇట్లాంటివన్నీ. అలా పాప ఈయన కూడా ఏదో చేద్దామని చాలా మానవ ప్రయత్నం చేశారు. కానీ మరి ఉన్న డబ్బు సరిపోవట్లేదా, అసలు డబ్బులే లేవా, మరి ఏమిటో మా లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక. వీళ్ళు కూడా ఇచ్చిన వాగ్దానాలు ఏవి పూర్తి చెయ్యలేదు. పైపెచ్చు మొన్న ఎలక్షన్స్ లో కూడా గట్టిగా గెలవాలని చాలా శతవిధాల ప్రయత్నం చేశారు. పాప మా రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి చాలా రాయభారాలు చేశారు. ఇక్కడ ఎంఐఎంకి అక్కడ కాంగ్రెస్ కి రాయభారాలు చేశారు. అందుకే 16 సీట్లలో నిలబడాల్సిన మా ప్రత్యక్షుల వారు కేవలం 3 సీట్లలోనే నిలబడి, ఇది బతుకుంటే చాలరా దేవుడా జీవుడా అనుకుంటూ ఆ 2 ఓడిపోయి ఇక్కడ మాత్రం గట్టిగా ఇక్కడే ఉండి, సామధాన భేద దండోపాయాలు ఏవైనా పర్లేదు, నిజం లేకపోతే లేకపోయి నికృష్టమైన మార్గంలో అయినా సరే, అబద్ధం చెప్పైనా సరే, మేము విన్నది ఏమిటంటే 1000 అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయాలన్నారు. ఇక్కడ 1,00,000 అబద్ధాలు చెప్పైనా ఒక సీటు నెగ్గుకోవాలి, అది ఇక్కడ. సో ఇలా ఎవరి వాళ్ళ స్వార్థానికి పాపం చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ కృషిలో టికెట్టుని కాపాడుకోవడంలో ఉన్నంత ఆసక్తి వీళ్లకు ప్రజల ఒక న్యాయము, ధర్మము, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఇబ్బందులను తీర్చడానికి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆ కోవకు తెలంగాణ మా ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో ఉన్నవి కూడా ఆ కోవకే చెందుతాయి అనేది నాకు తెలిసినంత వరకు నా ఆలోచన. రాబోయే ఎందుకంటే ఇప్పుడు పాపం ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారు. ఆ యువకులు కూడా నిరాహార దీక్షలో చేసి పాపం ఇంకా అలిసిపోయారు పాపం వాళ్ళు కూడా. దాని తర్వాత బడుగు వర్గాలకు కూడా దళిత బంధు అని కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మొదలు పెట్టారు. ఇక్కడ మొత్తం నాశనం అయిపోయింది, ఏమీ రాలేదు. ఎస్టీలకు ఏమీ రాలేదు. ఇండ్లు అయితే మా ఓల్డ్ సిటీలో వచ్చి చూడండి, ఆ ఫలక్నమా బ్రిడ్జ్ దాటిన తర్వాత ఎస్టీ బస్తీలు ఉన్నాయి, అవి కూలిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో కట్టించిన ఇండ్లు అంట అవి. ఏ తాతల పురాతన కాలం చెప్పండి, అది నిజంగా కూలిపోయి ఎవరి తల మీద పడుతుందో తెలియదు. అందుకే కొన్ని ఇండ్లు అసలు వాళ్ళు ఉండకుండా దాన్ని ఖాళీ చేసి ఉంచారు వాటిని. ఇలా ఉండే సమస్యలు, ఇబ్బందులు ఏం చెప్తాం, ఏం మాట్లాడతాం చెప్పండి. గుళ్ళని ఆక్రమించేసుకోవడం. మొన్ననే ఫలక్నమా బ్రిడ్జ్ పక్కన కాళీ దేవాలయం ఉంది, ఆ ఎంఐఎం పార్టీ వాళ్ళు కబ్జా చేసుకుంటే దాన్ని నేనే విడిపించానండి. విడిపించి ఎస్సీ బస్తీ వాళ్ళు ఉంటే పాపం వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి అంబేద్కర్ కమిటీ వాళ్ళు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఏదో ఇలాంటి రచ్చబండ కార్యక్రమాలు చేస్తున్నాను నేను. ఇది పరిస్థితి. అంటే 16,000 జాబులు ఇస్తున్నాము, అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాము అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. చెప్పడం వేరేనండి. మీకు దాని గురించి విషయాలు తెలియాలంటే మీరు వెళ్ళండి, యువజన నాయకుల దగ్గరికి వెళ్ళండి, మీరు ఆ యువకుల దగ్గరికి వెళ్ళండి, అన్ఎంప్లాయిడ్ కమిటీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. మీరు ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటున్నారు అని అంటే మాలాంటి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేయడం మీకు ఎంత ముఖ్యమో, వాస్తవాలు తెలియడానికి మీరు ఆ రంగంలోకి దిగడం కూడా అంతే ముఖ్యం. ఫీల్డ్ వర్క్ అంటాం చూడండి, అది చేసిన నాడే బయట ప్రజలతో కూడా, ఈ ప్రజలు కూడా ముందే మీరు ఒప్పించేసుకొని మాట్లాడించేసుకునే ప్రజలు వర్కౌట్ అవ్వరు. మీరు ఎవరి దగ్గర నిర్భయంగా మాట్లాడగలిగిన యూనివర్సిటీలో ఉన్నారు యువకులు, వాళ్ళందరినీ కూడా అడిగి చూడండి, మీకే తెలుస్తుంది. అంతే.